అని చెప్పేసి ఇంత ముందు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు కలేజా రీ రిలీజ్ అనేది మీకు ఎంతవరకు ఎఫెక్ట్ పడింది? క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఏంటంటారు? పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి కదా సార్ ఇప్పుడు. సో రీ రిలీజ్ వల్ల ఆ సినిమాలకు వచ్చినంత ఆడియన్స్ ఇవన్నీ కానీ కొత్త సినిమాలు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చాలా మంది అంటారు. సో ఇప్పుడు కలేజా రీ రిలీజ్ అయింది, కొంతవరకు అది కరెక్టే, కానీ ఏది మనం ఆపలేం. ఆడియన్స్ పాత సినిమా చూస్తారంటే వెల్కమ్, వాళ్ళు చూస్తారు, తప్పదు కదా. ఇది ట్రెండ్ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు ఇది ఎవరికి అలవాట్లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకళ్ళు చేశారు కానీ ఇంకోటి చేసి నేను కూడా చేస్తాను మా బెంగాల్ దగ్గర, తర్వాత తెలియదు. సో ఇది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్, అది తప్పదు. ఆడియన్స్ ఇది చాయిస్, వాళ్ళు ఏ సినిమా చూడాలంటే చూస్తారు. పాత అంటే పాత చూస్తారు, ఇప్పుడు కరెంట్ అంటే కరెంట్ చూస్తారు, లేదా ఇంకో దానికి వెయిట్ చేస్తారు. సో ఇదంతా ఆడియన్స్కే మనం ఇచ్చేస్తాం అన్నమాట ఫ్రీడమ్, అది మనం ఆపలేము. అంటే దానికి ఒక కలెక్టివ్ డెసిషన్ లాగా వి కాంట్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఛాంబర్ కానీ లేదంటే ప్రొడ్యూసర్స్ అందరూ కానీ కలెక్టివ్ డెసిషన్ టైప్ లో. అంటే పెద్ద సినిమాలు కానీ లేదంటే సినిమాలు రిలీజ్ లేని టైంలో రీ రిలీజ్ చేసి కొత్త సినిమాలు వచ్చిన టైంలో దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఏమన్నా? ప్రతి వారం ఏదో కొత్త సినిమా రిలీజ్ అవుతుంటది, పాత సినిమాలు 100 కొద్ది ఉన్నాయి. ఎలా చెప్పండి, ఎలా సార్ట్అవుట్ చేస్తారు? తప్పదు కదా. సో ఛాంబర్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఇది ఫ్రీడమ్. ఎవరి సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకోవాలంటే ఎవరు ఆపలేరు. రిక్వెస్ట్ చేయొచ్చు, ఆ రిక్వెస్ట్ ఎంతవరకు వాళ్ళు అప్లై చేస్తారనేది మనకు తెలియదు. సో ఇది కొంచెం కష్టమైన పనే. సో ఛాంబర్లో ఇంతవరకు డిస్కషన్ జరగలేదు. మేబీ మీ సజెషన్ వల్ల నెక్స్ట్ టైం ఛాంబర్లో మాట్లాడతాం, ఏమైనా చేయొచ్చేమో. అంటే ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేయాలని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త సినిమా ఫ్రైడే సాటర్డే సండే అయిన తర్వాత రీ రిలీజ్ ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేసుకోండి అని మనం రిక్వెస్ట్ చేస్తే అది ఇద్దరికి బాగుంటుంది. ఇది నాకు తట్టిన ఐడియా, డిస్కస్ చేయాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. Sir, I want to now point of view, Nino, I was part of this and yes, there is a slight effect today, and my request నేను అనుకుంది ఏంటంటే మనకి ఆల్రెడీ ఐపీఎల్ ఉన్నాయి, ఐపీఎల్ వచ్చింది, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయి ఉంది. అండ్ థియేటర్స్కి ఓటీటీ అది ఆల్రెడీ వచ్చింది. అండ్ సో మనకి ఓటీటీ ఉంటూనే థియేటర్స్ కూడా ఎలాగనేది ఒక ప్యారలల్ వరల్డ్ నడుస్తుంది. ఇంకా సినిమా అంత గొప్పది కాబట్టి, అండ్ తెలుగు ఆడియన్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది కాబట్టి. అండ్ అన్ని పండుగలు, ముఖ్యమైన డేట్స్ అన్ని ఆల్రెడీ పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేసుకుంటారు, అండ్ యు నో దాట్. అండ్ ఇలాంటి టైంలో నాకు ఫ్రమ్ మై టీమ్ దగ్గర నుంచి కానీ నా సొంతంగా నేనేం ఫీల్ అయినంటే, రీ రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ విల్ బి ఏ గ్రేట్ ఐడియా అండి. ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి ఉన్న పుల్లు, దానికి ఉన్న స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం ఇన్ ద సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్. బట్ దెన్ వీకెండ్స్ అందరూ ఆర్గ్యూ చేయొచ్చు, వీకెండ్స్ ఎక్కడ టైం దొరుకుతుంది అనేసి. ఇట్స్ పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్ అండి. కీపింగ్ అగైన్ అన్ని పండుగలు, అన్ని మంచి డేట్స్ అన్ని తీసుకుంటారు కాబట్టి. సో ఐ థింక్ దర్ షుడ్ బి సమ్ కలెక్టివ్ డెసిషన్ ఆన్ దిస్ అండి. థ్యాంక్ యూ. బెల్లంకొండ సాయి ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా క్లైమాక్స్ అలాగే ప్రీ ఇంటర్వ్యూల గురించి మాట్లాడుతున్నారు. ఆ పూనకం షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దానికి ఎంత హోంవర్క్ చేశారు మీరు సినిమా? అంటే చెప్పాలంటే బ్లైండ్ గా డైరెక్ట్ గానే బిలీవ్ చేశానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కథ ఎక్సైట్ చేసిన పాయింట్ అనమాట. సో తెలియకుండా నేను కూడా ది బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఒక ఆయు పట్టు లాగా. సో చాలా జాగ్రత్తలు తీసుకొని, మళ్ళీ మీకు తెలుసు పూనకాలం అనేది మోస్ట్లీ ఉమెన్కి వస్తుంది. మనం చూస్తుంటే కానీ గుళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఉమెన్కి వస్తుంది. యాక్చువల్లీ నిన్న నాకు ఒక జర్నలిస్ట్ గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సార్, మామూలుగా పూనకం అనేది లేడీస్కి వస్తుంది, కానీ మీరు చేస్తే అది చాలా బిలీవబిలిటీగా ఉంటుంది. అండ్ అంత ఈజీ కాదు, చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టున్నారు మీరు. ఎందుకంటే చాలా కత్తు మీద సాధన అండి. ఏంటంటే అది వెరీ ఛాలెంజింగ్. అటు వెళ్ళకూడదు, ఓడిపోవడం, అటు తక్కువ అవ్వద్దు. సో ఆ కరెక్ట్ మీటర్ ని పట్టుకోవడం అనేది చాలా టఫ్. బట్ లక్కీలీ నేను డైరెక్టర్ గారు కరెక్ట్ మీటర్ పట్టుకొని దాన్ని చేయడం జరిగింది. లిటరల్లీ గూస్ బంప్స్ అండి. అయితే ఎన్ని టేక్స్ తీసుకున్నారు దానికి? థ్యాంక్ యూ అండి. నాకు అంత గుర్తులేదు డైరెక్టర్ గారికి మోస్ట్లీ, బట్ నాకు తెలిసి 1-2 takes 3 మ్యాక్స్ వాళ్ళు అయిపోయినాయి. అంటే అది ఆ తెలియని నా కుంకం అవన్నీ బాడీ మీద మొత్తం వేసుకునేసరికి తెలియని ఒక ఎనర్జీ వచ్చింది.
మీరు అన్నట్టు కాంతార వైపు కూడా క్రియేట్ అయింది కొంత. సార్ థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. డైరెక్టర్ విజయ్ గారు. హాయ్ సార్. అంటే నేను ఒరిజినల్ చూశాను కానీ మీరు చేంజెస్ చేశారు, బాగుంది. పక్కా తెలుగు కమర్షియల్ ఫిల్మ్ లా చేసుకొచ్చారు. అయితే ఒకటి రెండు కంప్లైంట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో సాంగ్ కొంచెం స్పీడ్ బ్రేకర్ అనిపిస్తుంది అంటున్నారు. ఆ సాంగ్స్ ఎక్కువ యాడ్ చేయడానికి శ్రీచరణ్ పాకాల మీ ఫ్రెండ్ అని పెట్టారా, లేదు అంటే అలాగే సినిమా కమర్షియాలిటీ కోసం ఇచ్చారు? అంటే ఫస్ట్ కథ వచ్చినప్పుడు అసలు అంటే శ్రీచరణ్ పాకాల కాదు అంటే మా ప్రొడ్యూసర్స్ హీరో కూడా ఎప్పుడు అడగలేదు నన్ను ఒక సాంగ్ ఏదైనా పెడదామని. సెకండ్ హాఫ్ బ్రేక్ కోసం అంటే మన తెలుగు ఆడియన్స్ కోసం కొంచెం వాక్స్ ప్రేక్షకుల కోసం చిన్న బ్రేక్ కోసం పెట్టాం. అంటే ఒకటే టెంపోలో ఉన్నా కానీ అక్కడ వరకు మనం బ్రెయిన్ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంది, మధ్యలో చిన్న ఒక రిలాక్స్ మూడ్ ఇవ్వాలి, అందుకోసం సాంగ్ పెట్టడం జరిగింది అంతే. అదే తప్ప శ్రీచరణ్ నా ఫ్రెండ్ అని లేదా సాయిబ్రో నాకు అవకాశం ఇచ్చాడని కాదు, అది అక్కడ స్పేస్ అవసరం అనిపించింది అంతే. శ్రీచరణ్ గారు చాలా చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే మీరు మీకు కాదు అంటే ఫస్ట్ టైం ఒక మాస్ సాంగ్ ఇచ్చాడు, ఒక సెట్ సాంగ్. మీరు ఇలా అడిగేసరికి ఇంకా నెక్స్ట్ టైం వచ్చాడు వద్దేమో బ్రో అని అంటాడు. అంత భయపెట్టద్దు ప్లీజ్ దయచేసి. అదే ఇది డైరెక్ట్ గిచ్చమాక గొచ్చమాకే ఇంకా. సో మీరు అంటే చేసిన సినిమాల్లో సెలెక్టివ్ గా కొంచెం సినిమాలు బాగా చేస్తారు, లైక్ మన అడవి శేషు కానీ లేకపోతే విజయ్ గారు కానీ బాగా చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికి మీరు బాగా అంత ఎఫెక్ట్ఫుల్ గా పెట్టడానికి కారణం? మిగతా వాటి కూడా అదే ఎఫెక్ట్ పెట్టానండి, సేమ్ ఎఫెక్ట్ పెట్టాను. కానీ ఇక్కడ ఒక సింక్ అంటూ ఏర్పడిపోయింది కదా, నాంది తోటి సింక్ ఏర్పడిపోయింది. సో ఎగ్జాక్ట్ గా ఏది కొడితే యూనో తను తీసే విజువల్ కి సూట్ అవుతుందో అలా ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. లైక్ అడవి శేషు తోటి ఆల్మోస్ట్ 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో అది ఆ సింక్ ఉంటుంది. ఆ సిద్ధు కూడా. విజయ్ గారు ఇంకొక క్వశ్చన్ అండి, సోషల్ మీడియా ఫాలో అవుతున్నారా? అంటే ఈ మధ్య 2 రోజుల నుంచి కొంచెం అంటే కాంతారా ఎఫెక్ట్ అనిపిస్తుంది. సో ఈ రిఫరెన్స్ మీకు ముందే వస్తాయని ఐడియా వచ్చిందా లేదా? లేదండి, అంటే డెఫినెట్ గా దేనికైనా వస్తాయండి, ఎలాంటి సినిమాకైనా వస్తాయి. అంటే ఆ మూడ్ లో చేసినప్పుడు పోనకొంది ఇప్పుడు కదండి, ఇంతకుముందు చేసినప్పుడు అమ్మవారి సినిమా చేస్తాను అయ్యే అంటారు అంతే. అది వస్తాయి కదండి, మనం మన కంటెంట్ మనం అంత స్ట్రాంగ్ గా చెప్పి మన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించామన్నది మనం ఆధారపడి ఉంటుంది అంతే. బ్లెస్. ఓకే, థ్యాంక్ యూ.